హాయ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మేము కొత్తగా ఇల్లు కట్టుకోబోతున్నాం కదా, చూపిస్తాను చూడండి ప్లాన్. ఇదిగో పక్కన ఇల్లు జరుగుతుంది. అది జరుగుతుండగానే మేము ఇక్కడ పక్కన చెక్కలతో చిన్న ఇల్లు వేసుకున్నాం. పదండి మా చిన్న హాల్కి అలా మా మిస్సెస్ హాల్కి చూపిస్తాను. పదండి లోన్ ఏం చేస్తున్నారు ఒక్కసారి. ఇదిగో సైడ్ చూసుకుంటే ఇదిగో చిన్న హాల్కు బాత్రూమ్ కూర్చుంటున్నాడు. ఏంటి డాడీ నన్ను చూపిస్తున్నావు? నేను బాత్రూమ్ కూర్చుంటుంటే పో డాడీ, నాకు సిగ్గుగా ఉంది. గాయస్ మా చిన్న హాల్కు సిగ్గుపడుతున్నాడు. సరే మా మిస్సెస్ హాల్కి చూపిస్తాను పదండి. ఇగో మిస్సెస్ హాల్కు. హోయ్ మిస్సెస్ హాల్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? అసలు నువ్వు ఎలా అడుగుతున్నావు నన్ను? ఏమైంది డార్లింగ్, ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు? ఏమైందా? నాకు ఇల్లు అసలు నచ్చలేదు. నన్ను ఎక్కడికైనా తీసుకుపోని ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇవాళ ఎలాగైనా తీసుకుపోతావో లేదా? నేనైతే ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా. నా చిన్న హాల్కు చూసి నేర్చుకో. నా చిన్న హాల్కు ఇక్కడ ఉందాం అంటున్నాడు, ఇల్లు నచ్చింది అంటున్నాడు. అవునా? నిజమా? అయితే ఒకసారి నీ చిన్న హల్క్ని అడుగు, నీ సన్నని ఎంత బాగా నచ్చిందో చెప్తాడు ఇల్లు కోసం. చిన్న హాల్కు నీకు ఇల్లు నచ్చింది కదా, నాకు చెప్పావు కదా. ఊరుకో డాడీ, పట్టబగల అబద్ధాలు ఆడుతున్నావు. నేను ఎప్పుడు ఇల్లు నచ్చిందని చెప్పాను నీకు? నాకు ఈ ఇల్లు అసలు నచ్చలేదు నాన్న, ఎక్కడికైనా తీసుకుపో డాడీ డాడీ ఎన్నిసార్లు అడిగాను. నువ్వు అసలు మాట్లాడుతున్నావా? నేను అసలు ఒప్పుకోను. ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి మమ్మల్ని ఎక్కడికైనా బయట తీసుకుపోతుంది. ఈ చెక్కల ఇంట్లో మేము మాత్రం ఉండం. అవునండి, మేము అసలు ఉండం. మీరు తీసుకెళ్ళకపోతే మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాం. సరే నేను తీసుకెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వేరే ఇంటికి తీసుకెళ్తాను, కొత్త ఇంటికి. ఇది కట్టేదాకా అక్కడ ఉందాం. ఏ బల్లె 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 బల్లె, మా డాడీ కొత్త ఇంటికి తీసుకెళ్తున్నాడు. బల్లె బల్లె, మేము వేరే చోటికి వెళ్తున్నాము కొత్త ఇంటికి. ఏ బల్లె బల్లె, డాడీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు డాడీ. మనం ఏ ఇంటికి వెళ్తున్నావు గమ్మని చెప్పు డాడీ. చిన్న హాల్కు మనం మీ మామ ప్రాంకులు ఇంటికి వెళ్తున్నాం. చిన్న హాల్కు. అవునా డాడీ, మనం ప్రాంక్లీ మామ ఇంటికి వెళ్తున్నామా? ఏ బలి బలి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మా ప్రాంక్లీ మామ ఇంటికి వస్తున్నాం. చాలా రోజులు అయింది మా ప్రాంక్లీ మామ ఇంటికి వచ్చి. ఏ బలి బలి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాను అయితే. ఇక్కడ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్? డాడీ ఎవరు డాడీ వాళ్ళు? వాళ్ళ గ్రీన్ హాల్కు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినట్టున్నారు. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం పదండి. హే గ్రీన్ హాల్క్, ఎలా ఉన్నావు? ఇదేంటి ఇలా వచ్చు? ప్రాంక్లింగ్ నీకు అస్సలు పడదు కదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పు. ప్రాంక్లిన్ అని రమ్మన్నాడు. ప్రాంక్లిన్ నాకు డబ్బు ఇస్తానన్నాడు, అందుకు వచ్చా. ఏంటి ప్రాంక్లిన్కి డబ్బు ఇస్తానన్నాడా? నీకెందుకు ఇస్తాడు ఆయనను? ప్రాంక్లిన్ నా దగ్గర తీసుకున్నాడు డబ్బు, అది తిరిగి పట్టుకెళ్తే రమ్మన్నాడు. అవునా? నువ్వే పెద్ద దొంగ, నీ దగ్గర ప్రాంక్లిన్ డబ్బులు తీసుకుంటాడు. ఒకసారి ఉండి లోనికి వెళ్ళి చూస్తాను నువ్వేం చేసావు. మొత్తం సార్ చూసి వస్తాను. ఇక్కడ మొత్తం చూస్తే బెడ్ గట్ట బాగానే ఉంది, టీవీ ఉన్నాయి, పక్కన పీసీ కొని ఉంది. అలాగే పైకి వెళ్ళి చూద్దాం. అసలు ప్రాంక్లీ ఎక్కడికి వెళ్ళాడు అంటారు? ఈ బ్లూ హాల్క్ దగ్గర ప్రాంక్లీ ఎందుకు డబ్బులు ఇచ్చుకున్నాడు? ఇదే పెద్ద దొంగ అయితేనే. అంత అవసరం ప్రాంక్లీకి ఎందుకు వచ్చింది? వచ్చే కనుక్కోవాలి. ఎక్కడ వస్తే అక్కడ బాగానే ఉన్నాయి. ఒకసారి బ్లూ హాల్క్ని మాట్లాడదాం పదండి. వీడితోను ఇదేదో నాకు తేడా కొడుతుంది. ఇదేదో చేస్తున్నాడు కానీ మనకేం తెలవట్లేదు. ఈ బ్లూ హాల్క్ అసలు ప్రాంక్లీ దగ్గర డబ్బులు ఎందుకు ఇచ్చుకుంటు చెప్పు. ఏమో నాకేం తెలుసు, డబ్బులు ఇమ్మన్నాడు ఇచ్చాను. ఈ డబ్బులు ఎక్కడి? ఈ నాయే. ప్రాంక్లీ లేడని చూస్తున్నా, వచ్చేకాడ సంగతి చెప్తా. నా డబ్బులు లేదు. సరే మళ్ళీ వస్తా. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ గ్రీన్ హల్క్ ఫ్యామిలీ? కష్టానికి వచ్చి మొత్తం చెడగొట్టేశారు. లేకపోతే ప్రాంక్లీ ఇంట్లో ఉన్న వస్తువులు డబ్బు మొత్తం దోచుకెళ్ళిపోదు. షెట్. ఏంటండి కరెక్ట్ టైంకి వీళ్ళు వచ్చేసారు, మొత్తం మా ప్లాన్ అంతా చెడగొట్టేశారు. అవును కానీ ఎక్కువసేపు వెళ్ళిపోదాం పదండి. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు జామకాయలు. అబ్బా, చాలా రోజులైంది ఇలా బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి. ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను. మంచి మంచి పాటలు పెట్టుకుని సాంగ్స్ పెట్టుకుండి ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాను, ఇప్పుడే వెళ్తున్నాను. చాలా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి తొందరగా భోజనం చేయాలి. ఇదంటే మన డోర్లు తెరుస్తున్నాయి. ఇక్కడ కారు ఉంది, ఎవరు పార్కింగ్ చేశారు? ఎవరు వచ్చారు? ఇదండి ఎంత దుమ్మట్టేసి కారు వేసుకొచ్చి ఎవరు వచ్చారబ్బా? ఈ కార్ గ్రీన్ హల్క్ ఇదిలా ఉంది. ఒకవేళ గ్రీన్ హల్క్ కానీ మన ఇంటికి వచ్చారంటవా? పదండి.
ఎక్కడేంటి ఇక్కడ ఇక్కడ ఏదో తలకాయ అంటుంది. హే లిటిల్ గ్రీన్ హల్క్, ఎప్పుడు వచ్చావురా? మమ్మీ డాడీ కొని వచ్చారా? అవును ప్రాంక్లీ మామ, పొద్దున్న వచ్చాను. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మేము చాలాసేపు అవుతుంది తెలుసా వచ్చి, మీరు ఇంకా రావట్లేదని ఇంకా నేను ఇంకా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నాను. మమ్మీ డాడీ లోన్ ఉన్నారు, వెళ్ళండి. ఓకే గ్రీన్ హల్క్, వెళ్తున్నాను. హల్క్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హల్క్ ఎక్కడ ఉన్నా? హల్క్ 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 లేడు కానీ హల్క్ వైఫ్ ఉన్నారు. మిస్సెస్ హల్క్, మిస్సెస్ హల్క్, లేకండి మిస్సెస్ హల్క్. చాలా మత్తుగా నిద్రపోయారు మిస్సెస్ హల్క్. ఫ్రాంక్లీ వచ్చినట్టున్నాడు. ఒకసారి కిందకి వెళ్ళి చూస్తాను. త్వరగా వెళ్తాను. ఫ్రాంక్లీ ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను ఫ్రాంక్లీ. హల్క్ ఎప్పుడు వచ్చావు హల్క్? ఏంటి వచ్చేప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా, లేదా ఫోన్ చేయొచ్చు కదా. అంటే ఫ్రాంక్లీ సడన్గా రావాల్సి వచ్చింది, అందుకే ఫోన్ గట్ట చేయలేదు. అందులో నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నువ్వే మాకు సర్ప్రైజ్ ఇచ్చే పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు అర్థం కాలేదు. అంటే హల్క్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో బయటికి తీసుకెళ్ళి పార్టీ ఇమ్మంటున్నారు. అందుకే ఈ రోజు కుదిరిందని ఈ రోజు తీసుకెళ్ళాను. అందుకే నేను కొంచెం లేట్ అయింది ఇంటికి వస్తాకి. సరే కానీ ఫ్రాంక్లీ, చెప్పు హల్క్. ఆ బ్లూ హల్క్ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు? ఏంటి నేను డబ్బులు తీసుకున్నానా? నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను? పొద్దునొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన ఇల్లు దగ్గరే ఉన్నారు, నువ్వే రమ్మన్నావంటే డబ్బులు ఇస్తానని. నేను ఎందుకు రమ్మంటా? ఒక్క నిమిషం వాళ్ళ చేతిలో ఏమైనా డబ్బుతో బ్యాగ్ ఉందా? అవుందా ఫ్రాంక్లీ, ఈ డబ్బులు ఎవరి అంటే మాయ అన్నాడు. ఆ డబ్బులు మానేయే పద, ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. అవునా, నాకు అక్కడికి అనుమానం వచ్చింది. దొంగతనం చేసుకున్న ఓడు నీకు అప్పిస్తాం ఏంటని. వాళ్ళు అక్కడికి నిలదీశాను. అయినా ఫ్రాంక్లీ డబ్బులు ఎంత తీసుకుంటాడని. కానీ ఫ్రాంక్లీ మమ్మల్ని బతమాలి తీసుకున్నాడు అని చెప్పారు. వాళ్ళంత మాట అంటారా నన్ను? పద, ఇంకా వాళ్ళని వదిలేది లేదు. ఈరోజు వాళ్ళంతా చూస్తాను. ఫ్రాంక్లీ కంగారు పడకు. కంగారు పడొద్దా? వాళ్ళే నా ఇంటికి వచ్చిన డబ్బు దింగేస్తారు వాళ్ళు. పద, ఫస్ట్ వాళ్ళంతా చూద్దాం. అదిగో అక్కడే ఉన్నారు వాళ్ళు. త్వరగా రా హల్క్, వాళ్ళంతా చూద్దాం. ఈరోజు ఫ్రాంక్లీ అంటే చూపిస్తాం వాళ్ళకి. ఒక్కళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే దొంగతనం చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది? ఏ బ్లూ హల్క్ బయటకు రా. ఏ బ్లూ హల్క్ ఫ్యామిలీ బయటకు రండి. ఇప్పుడే చూసిన మిమ్మల్ని. నా ఇంటికి వచ్చి నా డబ్బే దొబ్బేసి మీరు ఎంజాయ్ చేస్తారా? మిమ్మల్ని ఇవాళ వదిలిపెట్టేదే లేదు. బ్లూ హల్క్ ఒక్కడే ఉన్నాడు. బ్లూ హల్క్ ఎక్కడున్నావు? నీ ఫ్యామిలీ అంతం చేసేసా. హ హ హ. ఓ ఓ, బ్లూ హల్క్ ఏంటి గ్రీన్ హల్క్ని పడగొట్టేసాడు ఒక్క దెబ్బకిని. అరే ఫ్రాంక్లీ, నా ఫ్యామిలీని షూట్ చేస్తావా? చూసావా, నీ గ్రీన్ హల్క్ని ఒక్క దెబ్బ పడగొట్టేసాను. ఏంటి నా మీద గురి పెడతావా? ఇదిగో తీసుకున్నా దెబ్బ. కాపాడండ్రు.